నమస్తే, వెల్కమ్ టు వైల్డ్ వుడ్. నేను మీ జాకిర్ హుసేన్. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఆంజనేయులు ఉన్నారు కదా సార్, రీసెంట్గా ఇంట్రాగేషన్లో ఆయన రివర్స్ ఇంట్రాగేషన్ చేసినట్టు తెలుస్తుంది. సో అసలు ఏంటి ఇష్యూ? ఎవరు పిఎస్ఆర్ ఆంజనేయులు అంటే ఐపీఎస్, సీనియర్ ఐపీఎస్, డీజీ ర్యాంక్ ఉన్నటువంటి ఆయన. యాక్చువల్గా అయితే ఆయన డీజీపీ ర్యాంక్కి ఎలిజిబుల్, డీజీపీకి ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారు ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్ష్మణ్ రేఖను దాటి ఆయన పనిచేశారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఓకే, దాంట్లో భాగంగా జత్వాని ముంబైకి సంబంధించినటువంటి నటి ఆవిడ కేసులో నిబంధనలకు విరుద్ధంగా ఆయన వ్యవహరించారు అనేటువంటి కేసు ఆయన మీద నమోదైంది. ఆయన్ని సస్పెండ్ చేయడంతో పాటు ఆయన అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, రిమాండ్లో ఉన్నారు. రిమాండ్ ఖైదీ ఇప్పుడు ఆయన. ఓకే, ఈ రిమాండ్ ఖైదీని ఆ జత్వాని కేసుకు సంబంధించి విచారణ చేయటానికి కస్టడీకి తీసుకున్నారు. కస్టడీకి ఎవరు తీసుకున్నారంటే ఐపీఎస్లే కదా తీసుకునేది. కస్టడీకి తీసుకొని ఐపీఎస్లే విచారిస్తారు. ఐపీఎస్ తిలక్ అనే ఆయన్ని విచారించడానికి కస్టడీకి తీసుకున్నారు. కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత 25, 26 తారీఖుల్లో విచారణ జరిగింది. సూర్యాపేటలో జరిగింది. అది సూర్యారావుపేటలో. ఈ సూర్యారావుపేటలో అడిషనల్ ఏసీపీ ఛాంబర్లో జరిగింది ఇది. సో అక్కడ జరిగినటువంటి ఇంట్రాగేషన్లో ఇప్పుడు ఆయన యాక్చువల్గా ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు, అంటే విచారిస్తున్నప్పుడు, ఈ తిలక్ ఐపీఎస్ విచారించడానికి వెళ్ళారు. విచారిస్తున్నటువంటి సమయంలో ఆయన ఏదో వాష్రూమ్కి వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయన వాష్రూమ్ నుంచి అడిషనల్ ఏసీపీ ఛాంబర్కి వచ్చాడట. ఆ ఛాంబర్లో 2 ఏసీపీలు కూర్చున్నారు అని చెప్పి చూశారు అని చెప్పి తెలుస్తుంది. ఆ 2 ఏసీపీల్లో ఒక అతను ఈయన చూసి వెళ్ళిపోయారు, ఇంకొక ఏసీపీ ఏమో ఈయన చూసిన తర్వాత లేచి నుంచున్నారు అని చెప్పి తెలుస్తుంది. ఓకే, సో అప్పుడు అసలు ఈ విచారణకు సందర్భంగా ఇంకొక ఏసీపీకి ఏం పని ఇక్కడ అని చెప్పి ఆయనే రివర్స్ అడిగారని చెప్పి తెలుస్తుంది. అంటే ఈయన బాసిజం ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నప్పటికీ కూడా తగ్గలేదు అనే దానికి ఆ ఇన్సిడెంట్ని కోట్ చేస్తూ కొంతమంది న్యూస్ రాశారు సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియా న్యూస్ని నేను కోట్ చేస్తున్నాను. అంటే బాసిజం ఏ విధంగా ప్రదర్శించారంటానికి ఈ ఉదాహరణ రాశారు వాళ్ళు. ఆయన అడిగింది కూడా కరెక్ట్గానే అనిపిస్తుంది కదా సార్. యాక్చువల్గా అంటే అక్కడ ఏసీపీలు ఉంటారు కదా. ఇప్పుడు ఆయన వెళ్ళారు, ఏసీపీలు వాళ్ళ అభిప్రాయాలు షేర్ చేసుకోవడానికి విచారణ అధికారి అంటే విచారణాధికారి ఇష్టం అది. విచారణాధికారి అంటే విచారణాధికారి ఈయన రిమాండ్ ఖైదీ. రిమాండ్ ఖైదీ ఏసీపీలని ఇంతమంది ఎందుకున్నారు, ఒకళ్ళు ఉండాలి కదా, 2 ఉండాలి కదా, నువ్వెందుకున్నావు, నీకేం పని, ఇట్లా అడగకూడదు కదా. విచారణ చేసే సందర్భంగా వాళ్ళకి రకరకాల పద్ధతులు ఉంటాయి. విచారణాధికారికి ఒక్కొక్క అధికారి ఒక్కొక్క రకమైన పద్ధతుల్లో అవలంబిస్తుంటాడు, అనుసరిస్తూ ఉంటారు. మరి దాన్ని ఈయన క్వశ్చన్ చేయటం ఏంటి? ఈయనేమో రెస్ట్ రూమ్కి అని చెప్పి, రెస్ట్ తీసుకోవడానికి అని చెప్పి ఆయన రెస్ట్ రూమ్కి వెళ్ళారు. ఆయన వాష్రూమ్కి వెళ్ళి వచ్చే లోపల 2 ఉండేటప్పటికి మీరు 2 ఎందుకు ఉన్నారు, 2కి ఏం పని? విచారణకు సంబంధించినటువంటి అంశాలను చర్చించుకోవచ్చు కదా. విచారణాధికారి లేదండి ఇతను రిమాండ్ ఖైదీ 2 ఉండాలని నిబంధన ఏమి లేదుగా, నిబంధన అలాంటిదేం లేదు. సో కానీ ఆయన్నే విచారించారనేది. గతంలో కూడా ఈయన అరెస్ట్ చేసినప్పుడు కూడా ఈయన విచారించినటువంటి అధికారులని ఈయన ఎదురు ప్రశ్న వేశారు. అలా కాదు, క్వశ్చన్ ఇదిగో ఇలా అడగండి అని చెప్పి ఈయన చెప్పాడు అనేది కూడా వినిపిస్తుంది కదా, వినిపించింది తొలి రోజుల్లో కూడా. సో కాబట్టి ఈయన రిమాండ్ ఖైదీగా ఉన్నప్పటికి కూడా ఈయన బాసిజాన్ని మానుకోలేదు. ఐపీఎస్ కదా, సస్పెండ్ అయ్యాడు, రిమాండ్ ఖైదీగా ఉన్నాడు, అయినప్పటికి కూడా ఈయన ప్రవర్తనలో మార్పు రాలేదు అనేది ఒక న్యూస్ బయటకు వస్తుంది. రెండేంటంటే కఠినమైనటువంటి ఆంక్షలను విధిస్తూ ఈయనకి జత్వాని కేసులో బెయిల్ ఇచ్చారు. కఠినమైన ఆంక్షలను విధిస్తూ ఇంకో కేసు ఉంది, అదేంది ఏపీపీఎస్సీ కేసు. ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి పేపర్స్ని ఈయన ఆధ్వర్యంలోనే దిద్దాడు. ఈయన ఈ కేసు సంబంధించి కూడా విచారిస్తున్నారు, ఈ కేసు సంబంధించి విచారిస్తున్నారు. ఎందుకంటే జత్వాని కేసులో ఆయనకి బెయిల్ ఇచ్చింది, కండిషన్తో కూడిన బెయిల్ వచ్చింది. బట్ ఏపీపీఎస్సీ సంబంధించిన పేపర్లని కరెక్షన్ చేశారు, హాయ్లాండ్లో పెట్టి కరెక్షన్ చేయించాడు ఈయన. దాని మీద విచారణ జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఈయనతో పాటు ఈ కాంట్రాక్ట్కి తీసుకొని ఆ పేపర్లను దిద్దినటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉన్న రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. మధు అనే అతను, దాత్రి మధు అనే అతను. ఇప్పుడు అతను కూడా ఉన్నాడు అక్కడ. ఇప్పుడు వాళ్ళిద్దరిని విచారిస్తున్నటువంటి క్రమంలో ఇది జరిగింది. నేను ఇందాక చెప్పినటువంటి ఎపిసోడ్ జరిగింది. సో ఈ విచారణ చేసేటువంటి అధికారికే రెస్పెక్ట్ ఇవ్వనటువంటి పరిస్థితుల్లో
ఆయన ఆ సంఘటనకి సంబంధించి ఎలాంటి వివరాలు ఇస్తారు అసలు? ఒకవేళ ఇవ్వలేదనుకోండి, ఆయన చెప్పలేదనుకోండి, వీళ్ళేమి ఆయన దగ్గర నుంచి సమాధానం రాబడతారు? ఎస్. ఇప్పుడు అక్కడ జరిగింది ఏంది ఆన్ రికార్డ్. ఇప్పుడు వాళ్ళు సిట్టు పోలీసులు విచారించిన దాని ప్రకారం, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన దాని ప్రకారం ఏపీపీఎస్కి సంబంధించినటువంటి పేపర్ల కరెక్షన్ అనేది ఆన్లైన్లో 2 సార్లు చేస్తే 2 రకాలుగా వచ్చింది రిజల్ట్. ఓకే. ఫిజికల్గా చేస్తే ఇంకో రకంగా వచ్చింది. ఇన్ని రకాలుగా ఎందుకు వస్తుంది? ఏదో ఒక రకంగానే రావాలి కదా. అప్పుడు ఆన్లైన్లో చేసినప్పుడైనా 2 సార్లు చేసినప్పుడు ఆన్లైన్లో ఒకేసారి రావాలిగా, ఎస్ సార్, అవును. ఒకే రకంగా రావాలి కదా. ఒక వ్యక్తికి 90 మార్కులు వచ్చినాయి అనుకుందాం, అదే 90 మార్కులు రావాలిగా. అంటే ఎన్నిసార్లు చేస్తే అన్ని డిఫరెంట్గా వచ్చినాయి. సరే, ఫిజికల్గా చేసినప్పుడు అసలు దీనికి ఫిజికల్కి సంబంధం లేకుండా అయింది. సరే, ఫిజికల్గా నువ్వు ఎక్కడ చేసావు కరెక్షన్ అని అంటే హాయ్లాండ్లో చేశారు. హాయ్లాండ్లో చేయమని నీకు ఎవరు జీవో ఇచ్చారు అని అంటే లేదు. ఎక్కడ హాయ్లాండ్లో ఎందుకు చేస్తారు? అసలు ఏపీపీఎస్కి సంబంధించిన ఎగ్జామే చాలా పర్ఫెక్ట్గా జరగాలి, గ్రూప్ 1 ఎగ్జామ్ అది. ఎస్. సో ఏపీపీఎస్కి సంబంధించిన కార్యాలయంలోనే కరెక్షన్ జరగాలి. నువ్వు హాయ్లాండ్లో ఎందుకు పెట్టారు? హాయ్లాండ్లో పెట్టినటువంటి ఆయన ఎవరి చేత కరెక్షన్స్ చేయించారు? ఎవరి చేత పేపర్లు దిద్దించారు? అంటే వాళ్ళ ఇష్టం. ఎస్. దానికి ఒక నిబంధన ఉంది, ఎవరి చేత దిద్దించాలి, ప్రొఫెసర్స్ చేత దిద్దించాలి, ఇది ఎలిజిబిలిటీ ఎంత ఉండాలి అనేటువంటి నిబంధన ఉంది. దాన్ని పక్కన పెట్టేసి కార్ డ్రైవర్లు వాళ్ళతోటి, లేదంటే రకరకాల అన్క్వాలిఫైడ్ పర్సన్స్ తోటి ఆ పేపర్ కరెక్షన్స్ చేయించి, ఫిజికల్ కరెక్షన్స్ చేయించి వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్టు అకౌంట్స్ ఉన్నాయి. ఆ రోజు ఇదంతా జరిగినప్పుడు ఈయన ఏంటి, ఏపీపీఎస్సీ సెక్రటరీగా ఉన్నారు ఆయన. సో మరి ఈయన ఆధ్వర్యంలో ఈ మొత్తం జరిగింది. ఓకే. ఆ కేసుకు సంబంధించి విచారణ జరుగుతుంది. విచారణ జరుగుతుంటే విచారణాధికారికి సహకరించాల్సింది పోయి ఈయన వాళ్ళ మీద బాసిజం, రివర్స్ ఇంట్రాగేషన్ ప్రారంభించాడని చెప్పి తెలుస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఈ కేసు సక్రమంగా జరుగుతుందని అంటే నమ్మకం లేదు ఎవరికి. అవును. ఇప్పుడు పిఎస్ఆర్ రాజనీల్ అనే అతను రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఓకే, గత కొంతకాలంగా. ఆయనేమో జైల్లో నేను సంధ్యావందనం చేసుకుంటాను, నాకు రామాయణ మహాభారతాలు చదువుకుండా నాకు గ్రంథాలు ఇవ్వండి అంటాడు. ఇంకొక వైపు అక్కడ జైల్లోనేమో బాసిజం చలాయిస్తున్నాడు, ఇప్పుడు ఇంట్రాగేషన్లో బాసిజం చలాయిస్తున్నాడు అని న్యూస్ వస్తుంది. ఇలాంటి క్రమంలో ఆయన నుంచి అసలు నిజాలను రాబట్టే పరిస్థితి ఉంటుందా? ఏపీపీఎస్సీ లాంటి గ్రూప్ 1 ఎగ్జామ్ లాంటి కీలకమైనటువంటి దాంట్లో జరిగినటువంటి అవకతవకలు మామూలుగా కాదు కదా. ఇప్పుడు ఆ ఎగ్జామ్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు డిఎస్పీలు గాను ఆర్డీఓలుగా పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళే కలెక్టర్లను ఎస్పీలు అయ్యే అవకాశం ఉంది. మరి ఆ 190 మందో 150 మందో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళందరూ ఇప్పుడు సర్వీస్లో కంటిన్యూ కావాలా పని లేదా? ఈ విచారణ పూర్తి అయితే తప్ప వాళ్ళ భవిష్యత్తు ఏందని తెలియదు. సో ఇది విచారణకే సహకరించకపోతే ఇక నా వ్యవస్థ ఏమవుతుంది? అవును. సో కాబట్టి ఆయన బాసిజం అనేది కంటిన్యూ అవుతుంది, ఇంత జరిగినప్పటికి కూడా అనేది వినిపిస్తూ ఉంది. సరే, ఎనీహౌ ఆయన మరి ఐపీఎస్, ఆయనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు. ఎన్ని ఆరోపణలు విమర్శలు ఆయన మీద ఉన్నా కానీ ఆయనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద కమాండ్ ఉంది. ఆయన పోలీస్ ఆఫీసర్గా చేస్తే, ప్రజాసేవ చేస్తే పర్ఫెక్ట్గా ఆయనకి పేరు వచ్చింది. ఆయనకు ఉన్నటువంటి తెలివిని కాస్త జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగించారనేది ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం ఇప్పుడు సమాజానికి. ఓకే. సో ఇప్పుడు బెయిల్ మీద రాబోతున్నారు. బెయిల్ మీద వచ్చిన తర్వాత ఎక్కడుంటారు ఏంటి అని అంటే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తారేమో అనేటువంటి టాక్ కూడా వినిపిస్తుంది. సో మరి ఇప్పుడు ఆయనకి బెయిల్ కఠిన ఆంక్షలతో ఇచ్చారంటున్నారు. మరి ఆ కఠిన ఆంక్షలు ఆయన పాటిస్తారా లేదా, మళ్ళీ ఆయన జైలుకి వెళ్తారా, లేకపోతే బెయిల్ మీద బయటకు వస్తున్నారు కాబట్టి, లేదా ఈ కేసుల్లో మరి ఎటువైపు మలుపు తిరుగుతుంది అనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.